వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. సో రీసెంట్గా మనసలాయో అనే పాట చాలామంది అంటే సంగీత ప్రియుల్ని అలరిస్తూ ఉంది, ఆహ్లాదపరుస్తూ ఉంది. సో మనకు తెలిసినటువంటి సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వేటయాన్ అంటే తెలుగులో వేటగాడు దానికి ట్రాన్స్లేషన్. సో అందులో ఉన్నటువంటి ఆ పాట ఏదైతే ఉందో అది రీసెంట్గా రిలీజ్ అయ్యి యూట్యూబ్ని ఒక రకంగా చెప్పాలంటే షేక్ చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఆ పాట అందులో ఉన్నటువంటి ఆ ట్యూన్స్ అలా ఒక రిథమిక్గా ఉంటూ మంచి బీట్ తోటి సాగే ఆ పాటలో మంజు వారియర్ వేసినటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా పాపులర్ అయ్యాయి ఈరోజు. ఆ పాట తెలుగు వర్షన్ని రాసినటువంటి రచయిత ఇప్పుడు మన ముందున్నారు, ఆయన శ్రీనివాస మౌళి. సో ఈ పాట కంటే ముందు ఆయన తిరులో అంటే తిరుచిత్రాంబలం ఏదైతే ధనుష్ నిత్యామిన జంటగా నటించి సూపర్ హిట్ అయిందో ఆ సినిమాలో ఉన్నటువంటి 3 పాటల్ని తెలుగు వర్షన్ ఈయన రాశారు. అలాగే లియోలో కూడా విజయ్ లియోలో కూడా పాట రాశారు. అలాగే జైలర్ సినిమా రజనీకాంత్ మరో సూపర్ హిట్ ఫిలిం అంటే లాస్ట్ బ్లాక్ బస్టర్ రజనీకాంత్ సంబంధించి ఆయన ఆ సినిమాలో ఉన్నటువంటి జుజుబి పాట ఎంత పాపులరో మనకు తెలుసు. ఆ పాట రాసింది కూడా తెలుగు వర్షన్కి శ్రీనివాస మౌళి గారే. సో ఆయన ప్రయాణం, సో అసలు ఆయన ఏంటి, ఆయన కథ ఏంటి, ఆయన గురించి మనకు ఎక్కువ వివరాలు తెలియదు. సో అందు గురించే ఆయన ఈరోజు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం శ్రీనివాస మౌళి గారు. నమస్తే మూర్తి గారు. సో మొదట మీకు అభినందనలు. ఒక మంచి రిథమ్ సాంగ్, మంచి బీట్తో సాగే పాట మనసిలాయో అనేది రీసెంట్గా చాలా బాగా పాపులర్ అయింది. సో ఆ పాటకు సంబంధించి ఆ పాటకి కొరియోగ్రఫీ చేసినటువంటి కొరియోగ్రాఫర్కి రీసెంట్గా మంజు వారియర్ కూడా ఒక గిఫ్ట్ ఇచ్చి సత్కరించారు. సో అలాంటి పాట అంటే ఆ పాట గురించి మేము కూడా చెప్పుకున్నాం అనమాట, మా ఛానల్లో చెప్పుకున్నాము. సో అలాంటి ఆ పాట తెలుగు వర్షన్ రాసే అవకాశం మీకు ఎలా వచ్చింది? పైగా మీరు చూస్తే మీ ప్రయాణం ఎక్కువగా ఈ డబ్బింగ్ సినిమాల్లో అనిరుద్ధ్ రవిచంద్ర తోటి కనిపిస్తుంది ఎక్కువగా మీకు ఆ సాన్నిహిత్యం ఉన్నట్టుగా. సో ఈ పాట వెనకున్న కథ ఏంటండి? ఈ పాట మనసులాయో పాట మీరు చెప్పినట్టుగా రిలీజ్ అవగానే మొత్తం సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిపోయింది. స్పెషల్లీ రజనీకాంత్ గారి సినిమాల్లో ఆయన ఎంట్రీ పాటలకి చాలా క్రేజ్ ఉంటుంది. సో రెండో థింగ్, దాంట్లో మంచి కొరియోగ్రఫీ మీరు అన్నట్టు, అండ్ ఆ విజువల్ కూడా మీకు గ్రాండ్ విజువల్. వాసంతి, ఆ కొరియోగ్రాఫర్ పేరు వాసంతి. ఏజెంట్ టీనాగా చేసింది విక్రమ్ మూవీలో. ఓకే. సో ఈ మొత్తం ఓవరాల్గా ఈ పాట నాకు అనిరుద్ధ్ టీం నుంచి వాళ్ళు నన్ను రీచ్ అవుట్ అయ్యి ఓ పాట చేయాలని చెప్పారు. సో ఇంతకుముందు నేను అనిరుద్ధ్ వాళ్ళతోటి కంటిన్యూస్గా చాలా మూవీస్ చేశాను. ఇది ఐ థింక్ నాది 8వ సినిమా అనుకుంటా వాళ్ళు అనిరుద్ధ్ తోటి. సో వాళ్ళతో నాకు కంఫర్ట్ ఉంది, వాళ్ళకు కూడా నాతో కంఫర్ట్ ఉంది. లక్కీగా చేసిన పాటలన్నీ కూడా మంచిగా వెళ్ళాయి, తెలుగులో కూడా మంచిగా వెళ్ళాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరు సినిమాల పాటలు అయితే దాదాపు 80 మిలియన్ 90 మిలియన్ దాకా వెళ్ళాయి, అంటే యాజ్ గుడ్ యాజ్ తమిళ్ అనమాట. సో అయితే తెలుగులో కూడా ఆ సినిమా బాగా ప్రేక్షకాదరణ నోచుకుంది, చాలా బాగా అనేది మ్యూజికల్ గా కూడా మంచి హిట్ అయింది. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే అనిరుద్ధ్కి తెలుగులో కూడా ఫ్యాన్ బేస్ చాలా పెరిగిపోయింది ఆఫ్ లేట్. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు వర్క్ తోటి. సో అండ్ ఇంతకు ముందు నేను లియో పాట రాసి ఉన్నాను వాళ్ళకి, టైటిల్ సాంగ్. సో లియో టైటిల్ సాంగ్ కూడా బాగా వెళ్ళింది. సో అందుకని దే వాంటెడ్ టు ట్రై ఈ పాట మనసిలాయో పాట చెయ్యాలి అనుకున్నప్పుడు వాళ్ళు నన్ను రీచ్ అవుట్ అయ్యారు. అయ్యి ఇలా చెయ్యాలనుకుంటున్నాము, ఇది చాలా గ్రాండ్ సాంగ్. ఎందుకంటే రజనీకాంత్ గారు ఎంట్రీ ఉంటుంది, పరిచయ సన్నివేశంలో వచ్చే సాంగ్ అనమాట, ఎంట్రీ సాంగ్ అనుకోవచ్చు. సో అందువల్ల ఏంటంటే దీన్ని చాలా జాగ్రత్త చేయాలి అని నాకు విజువల్ చూపించారు. విజువల్ చూసి తర్వాత అదంతా చూసి దాన్ని బట్టి రాసామన్నమాట పాట. అంటే తమిళ పాట చూసి రాయలేదా? తమిళ పాట చూశాను, తమిళ పాటతో పాటు విజువల్ కూడా చూశాను. అప్పటికి షూటింగ్ కూడా జరిగింది అనమాట. సో అందువల్ల ఏంటంటే దీంట్లో ఆయన కొన్ని జెస్చర్స్ చేసి ఉంటారు, అవి వాటిల్ని ఎక్కడెక్కడ రజనీకాంత్ గారు అండ్ ఆయన లిప్సింగ్ ఎక్కడెక్కడ వస్తుంది ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రాసామన్నమాట. సో ఈ మనసిలాయో అనేది అంటే పాట మీరు పిక్చరైజేషన్ బ్యాక్గ్రౌండ్ చూస్తే కొంచెం మలయాళం
థీమ్లో ఉంటుంది పిక్చరైజేషన్. అందువల్ల మనసులో అనే మంజు వారియర్ అక్కడి నుంచి వచ్చినామే కాబట్టి అవునవును ఆ వాసన ఉందన్నమాట అందులో ఉంది. సో అందువల్ల మనసులో అయ్యే పదం అన్ని లాంగ్వేజెస్లోనూ ఆ పాట పేరు మనసులో. సో ఆ పాట మనకు కూడా మనసులో అయ్యో అనేది పెళ్లి పుస్తకం సినిమాలో వాడి ఉంటారు. సో రజనీకాంత్ను మన రాజేంద్ర ప్రసాద్ను ఆమె దివ్యవాణి దాంట్లో కూడా మనసులో అయ్యో అనే పదం మనకి సుపరిచితమే. సో అది అక్కడి నుంచి సో ఆ మనసులో అయ్యే పాట. సో దాంట్లో ఏంటంటే ఈ పాట స్పెసిఫిక్గా మీరు స్ట్రక్చర్ ఆఫ్ ద సాంగ్ చూస్తే మనకి చాలా విభిన్నమైన స్ట్రక్చర్ అనమాట. అంటే ఒక పల్లవి ఒక చరణం ఇలా కాకుండా ఈయన మెరుపై వచ్చిండే అని మొదలు పెట్టాను నేను. సో అది కొంచెం తెలంగాణ యాసలాగా తీసుకొని మొదలుపెట్టాను అనమాట. మెరుపై వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుట్టం వచ్చిండే ఆటకొచ్చిండే నాటు బీటై వచ్చిండే వేటకతై వచ్చిండే వేటకొచ్చిండే అనేది ఓపెనింగ్. ఇక్కడ కూడా నేను ఆ వేట అనేది వేటకొచ్చాడు అనేవి సూచకంగా వాడాను అనమాట టైటిల్కి సంబంధించి. సో తర్వాత ఈ పాటలో రజనీకాంత్ గారి టిపికల్ పాటల్లో ఉండేటట్టుగా ఒక ఫిలాసఫీ, చిన్న ఫిలాసఫీ. కన్నా పాస్ట్ ఈజ్ పాస్ట్, టైం చాలా ఫాస్ట్, పట్టి రఫాడరా, గొడవలు నూరు, దేవుడి పేరు ఒకడే పైవాడురా, లైఫ్ వెరీ షార్ట్ మా, లవ్ యో డ్యూటీ మా, అది వదిలేసి తెగ జలసి వైపోటీ మా. లైఫ్ చాలా చిన్నది, నువ్వు చేసే పని లవ్ చెయ్యి, అది వదిలేసి తెగ జలసి ఎందుకు, మనకి పోటీ ఎందుకు. ఇలాంటి చిన్న చిన్న ఫిలాసఫీ అందంగా వస్తుంది. రజనీకాంత్ గారి సినిమాలో జనరల్లీ ఇలాంటివి ఉంటాయి. సో ఇలాంటివి రాయడానికి అంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్నే తీసుకున్నా కానీ ఇట్ హస్ సెవరల్ డిఫరెంట్ థింగ్స్ అనమాట. సో అలా వెళ్తూ వెళ్తూ లాస్ట్లో ఒక ర్యాప్ ఉంది. ర్యాప్ అసలు చాలా విచిత్రమైన ర్యాప్ అనమాట. అంటే అమ్మాయి ఎర్రదీసేసింది కదా ర్యాప్. అవును, అది బేసిక్గా అక్కడ ఏం జరిగిందంటే చెడ్డవాళ్ళకి ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. 6/2 నగోతిని తవ్వుకోమ్మ, చిల్లర ఎట్టుకోమ్మ, బొట్టుగమ్మ, చెల్లవు ఎత్తులుమా, గన్నే పెళ్ళునుమా అని. అంటే ర్యాప్ కూడా మీరే రాశారా? ర్యాప్ కూడా నేనే రాశాను. ఓకే. సో దాంట్లో అప్పుడు ఏమంటామంటే సింగం వచ్చరా, బొక్కలో నక్కరా, దందాలు బందురా, పొట్లాలు బందురా, మూసుకోరా, అండర్ కవర్ థండర్ బోల్టురా అని చెప్తాం అనమాట. సో బేసిక్గా అండర్ థండర్ బోల్ట్ అని నేను ఎక్స్పెరిమెంట్ చేశాను అనమాట. ఈయన థండర్ బోల్ట్ కానీ రైట్ ను అండర్ కవర్. సో ఇలా అంతా చేసి చాలా అందంగా వచ్చింది. దీనికి అనిరుద్ధ్ టీం నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వాళ్ళు చాలా ఫోన్ చేసి మరి వాళ్ళు చాలా బాగా వచ్చిందని చెప్పారు అన్నమాట. ఓకే. పాట రిలీజ్ అయిన తర్వాత యూట్యూబ్లో మీ వరకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? నా ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే జనరల్గా నేను ఎక్కువగా రాసినవి కొంచెం మెలోడీస్ ఎక్కువ రాశాను అనమాట ఇప్పటి వరకు. సో తిరులో చూసుకుంటే అన్ని మెలోడీనే కదా. తిరులో అన్ని మెలోడీసే, తిరు వరకు కూడా అన్ని మెలోడీసే. సో నేను అనిరుద్ధ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి నన్ను ట్రై డిఫరెంట్ థింగ్స్ అని లియో నేను రాశాను. అది బాగా వెళ్ళింది. తర్వాత సో వాళ్ళకి ఎలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో మనసులా ఎవరు చేశారన్నమాట. సో దీనికి ఎక్కువ మంది చాలా సర్ప్రైజ్ అయ్యారు. దట్ నేను ఇవి కూడా లిరిక్స్ బాగున్నాయని వచ్చాయి, యూనో ఎనర్జెటిక్గా ఉందని వచ్చాయి. ఎక్కువగా పిక్చరైజేషన్ గురించి మంజు వారియర్ డ్యాన్స్ బాగుంది. అండ్ ఇంత మ్యాసివ్ స్కేల్ పాట నీకు రావడం చాలా బాగుంది, సంతోషం అని చెప్పారు మా ఫ్రెండ్స్ వాళ్ళు. సో ఇవి నాకు ఓవరాల్గా వచ్చినవి. కానీ చాలా మంది సర్ప్రైజ్ గురయ్యారు. అంటే మౌలి ఈ పాట కూడా రాయగలుగుతాడు అనేది. సో మీ సర్కిల్లో ఉండే వాళ్ళు ఉంటారు కదా. అవును. అలాగే మీ తోటి రచయితలు అవును ఎవరన్నా చాలా మంది మాట్లాడారా? చాలా మంది దీనికి రెస్పాన్స్ చేశారు. సో బాగుంది, చాలా బాగుంది, ఎనర్జెటిక్గా ఉంది పాట, టిపికల్ రజనీకాంత్ పాటకు కావాల్సిన ఫ్లేవర్ అంతా ఉంది అన్నట్టుగా అనేది వచ్చింది. సో అప్లాజ్ అయితే అందుకున్నారు. సో ఈ పాట అనేది మీకు రావటం అంటే ఇదివరకు రజనీకాంత్ గారితో అది జైలర్ పాట రాశారు జుజుబీ అనేది. అవును.
అంటే అప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి ఒక వర్డ్ని పట్టుకొని మొత్తం మీరు జుజ్బీ అనేది ఇప్పటికీ అది ఒక ట్రెండింగ్ వర్డే అది. అవును, అది ఆయన కాయిన్ చేసే జుజుబీ అంటారు కదా. రైట్, అది అందుకని ఇప్పటికీ అది ఒక ట్రెండింగ్ ఇదే కాయిన్ అది. అవును. సో ఇలాంటి అంటే పెద్ద సినిమాలకి ఈవెన్ అది డబ్బింగ్ కావచ్చు, కానీ మామూలుగా అయితే మాంటే సాంగులకి లిప్సింక్ లేని సాంగులకి రాయటం అనేది సులువు. అవును. సో మా అక్కడ ఏంటి దాని నేపథ్యం ఏంటి, పాట నేపథ్యం ఏంటి తెలుసుకొని రాసేయచ్చు. కానీ లిప్సింక్ ఉన్నప్పుడు ఆ పాట డబ్బింగ్ సాంగ్కి రాయటం అనేది ఎంతవరకు ఛాలెంజింగ్ అనిపించేది మీకు? అంటే మీకు ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే వస్తున్నటువంటి ఒక రైటర్ కదా, సో ఇది ఎలా అనిపించేది? ఎందుకంటే ఒక మనకి మహామహులు అనేటువంటి రైటర్స్ ఉన్నారు. ఒక రాజశ్రీ గారు అంటే ఎంత గొప్పగా రాసేవాళ్ళు ఆయన. సో ఆయన పెట్టింది పేరు కదా, ఒకప్పుడు డబ్బింగ్ సినిమా అంటే రాజశ్రీ గారు. సో అనంత పేరు ఆయన. అంతకుముందు కూడా శ్రీశ్రీ గారు మొదట్లో శ్రీశ్రీ గారు రాశారు, చాలా మంచి పేరు ఆయనకి. అవును అవును. అయితే ఈ మీరు అన్న పాయింట్ చాలా మంచి. వెన్నెలకంటి గారు తర్వాత వెన్నెలకంటి గారు. అవును, రాజశ్రీ గారి తర్వాత మళ్ళీ ఆయనకి రీప్లేస్మెంట్ అంటే డబ్బింగ్ సినిమాకి వెన్నెలకంటి గారు అంత పేరు తెచ్చుకున్నారు ఆయన. అంతే, కరెక్ట్. అయితే ఇదేంటంటే మొదటగా భాష తెలుగు తమిళ్ అనేవి రెండు విభిన్నమైన భాషలు. అవును. తెలుగు అజంతమైన భాష అన్నమాట. సో మనకి ప్రతి పదం అచ్చుతో ఎండ్ అవుతుంది. శ్రీనివాస మౌళి, బాగున్నావా, సో ఈ సో ఈ అచ్చుతో ఎండ్ అవుతుంది. అదే తమిళ్ మీరు చూసుకుంటే వేటయ్యన్ ఫర్ ఎగ్జాంపుల్, సో అవి హల్లులతో ఎండ్ అవుతాయి అనమాట. వాటిని హలంత భాషలు అంటారు. ఇప్పుడు మేజర్గా ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి లిప్సింక్ ఉన్నప్పుడు ఈ హలంతం అజంతం దగ్గర కొంచెం ఇబ్బంది కలగచ్చు. అయితే మనకి లయ మీద, పాట యొక్క లయ మీద కొంత అవగాహన ఉండి కొంత హమ్ చేయగలిగితే ఇది కూడా ప్రాక్టీస్తోనే వస్తుంది. సో మనకి టెక్నిక్స్ తెలుస్తాయి ఎలా అందంగా చేయొచ్చు అని. సో మేజర్గా నాకు ఇన్ని సినిమాలు చేశాను అనిరుద్ధ్ వాళ్ళతోటి. సో ఎక్కువ వరకు పాటలు చాలా ఫ్రెష్, అంటే కొత్త తెలుగు పాటలాగా ఉంది, డబ్బింగ్ లాగా లేదు, కొత్త తెలుగు పాటలా ఉంది అని అంటారు అన్నమాట. అది నా ఏది విజయం అనుకుంటా నేను. అయితే దీంట్లో నాకు సహాయపడేది ఏంటంటే ఈ అవగాహన. నాకు ఈ క్రాఫ్ట్ పట్ల మంచి అవగాహన ఉంది. ఏదో సరదాగా వచ్చి రాసేసేయడం కాదు, నాకు అవగాహన, భాష పట్ల గౌరవం ఉంది, ఇష్టం ఉంది, ఈ క్రాఫ్ట్ పట్ల అవగాహన కూడా ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ తిరు సినిమాలోనే ఇప్పుడు హీరోతో హీరో వాళ్ళ నాన్న వాళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ వస్తుంది. అంటే ఒక యాక్సిడెంట్ జరిగి దానివల్ల హీరో వాళ్ళ అమ్మాను చెల్లి చనిపోతారు. సో హీరో కోపం ఉంటుంది వాళ్ళ నాన్న అంటే. దాంట్లో ప్రకాష్ రాజ్ తండ్రి క్యారెక్టర్ 12 ఏళ్ళు మాట్లాడు. తాత క్యారెక్టర్ భారతీరాజు. అంటే ఇంత మంచి యాక్టర్లతోకి మన ఏది రైటింగ్ అనేది వీళ్ళు పర్ఫామ్ చేయడం కూడా చాలా ఎలివేట్ అవుతుంది ఎప్పుడు కూడా మన వర్క్. సో ఈ సిచ్యువేషన్లో ఏమవుతుందంటే హీరో వాళ్ళ నాన్నతో మాట్లాడు ఫర్ 12 years, 12 ఏళ్ళు 15 ఏళ్ళు మాట్లాడు. ఫస్ట్ సారి ఎప్పుడు మాట్లాడతాడంటే వాళ్ళ నాన్నకి అర్ధరాత్రి పడుకున్నప్పుడు పెరాలసిస్ స్ట్రోక్ వస్తుంది. మంచం మీద నుంచి కింద పడిపోతే ఈ లుంగి ఉంటుంది కదా అదంతా జారిపోతా. సో ఇబ్బాయి వచ్చి అది కట్టి ఎత్తి పడుకోబెడతాడు. అంటే మీకు ఎలా అంటే ఈ లోపల అసలు వెళ్ళాలా వద్దా అని సంశయం ఉంటుంది, సందిగ్ధం. ఎందుకంటే మాట్లాడు కదా, దూరంగా ఉంటాడు, కోపం తండ్రి. అవును. అతనేమో వాళ్ళ నాన్నని పిలుస్తూ ఉంటాడు. సో అది డైరెక్టర్ గా చాలా అందంగా చేశారు. మీరు చూస్తే ఇప్పుడు ఈ ప్రకాష్ రాజుకి 60 ఏళ్ళు పైన ఉంటాయి, కింద పడిపోతాడు. అంటే ఒక చిన్న బేబీ 6 నెలల వాడు కింద పడిపోతే వాడు ఏడవడం మాత్రం చేయగలుగుతాడు, వాడు లంగోటి వాడు కట్టుకోలేడు, వాడిని పైన పెట్టాలి. సో హీరో వచ్చి తొలిసారి ఈ డ్రెస్ అదంతా సర్ది పైన పడుకోబెడతాడు అన్నమాట. అప్పటి నుంచి ఆ తర్వాత ఉదయం మాట్లాడతాడు. ఫస్ట్ సారి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా అని చెప్తాడు అన్నమాట. సో ఈ సిచ్యువేషన్ పాట అది. దానికి నేను కంటి చెమ్మ ఆనంద రాగాలు పాడిందిరా, ప్రాణం పైకి నీ వల్ల ఓ హాయి వీచిందిరా, నీ మీద వాలాను కాలాడక, నీ ప్రేమ నా ఆసరా, ఓ చంటి పిల్లాడినయ్యానురా, నా నాన్న నువ్వేనురా అని రాశాను అనమాట.
అంటే ఇప్పుడు మీరు చూస్తే దీంట్లో ఏది మీకు డబ్బింగ్ ఫీల్గా అనిపించదు. ఎస్. రెండో థింగ్, నేను ఆ సీన్ మొత్తం కూడా క్యాప్చర్ చేసుకుంటాను. అంటే వాళ్ళు నాకు చెప్పినప్పుడు కంటి చెమ్మ ఆనందరాగాలు పాడింది, ఇవాళ కన్నీరు వస్తుంది, కానీ ఆనందంతో వచ్చే కన్నీరు ప్రాణంలోకి నీ వల్ల ఓ హాయి వీచింది, ఒక హాయి అనేది నేను ఫీల్ అవుతున్నాను. నీ మీద వాలాను కాలాడక, నీ మీద వాలాను కాలాడక, నీ మీద వాలాను, ఆ సిచ్యువేషన్ అది. నీ ప్రేమ నా ఆసరా. అంటే నేను పట్టుకొని నడిచే ఆసరా ఏంటంటే నీ ప్రేమ, నువ్వు కాదు, నీ ప్రేమ తండ్రి సైడ్ నుంచి రాసినటువంటి పాట. తండ్రి సైడ్ నుంచి ఓ చంటి పిల్లాడినయ్యాన్రా నా నాన్న నువ్వేనరా అని చేశాను. అలానే చరణాలు, కాలం చేసే ఇంద్రజాలం చూడు ఎంత చిత్రమో, నీకు నాకు ఉన్న బంధం కొత్త పూల గంధము, నిన్న నేను కన్న నానలుసా ఇవాళ మారావు వరముగా, ఏడేడు జన్మల రుణమిద నాన్నంటే ఎంత కరుణరా, ప్రాణం ఉన్న కొన్ని నాళ్ళు తోడై నువ్వు ఉంటే అంతే చాలు అంటాడు అన్నమాట. ఎంత సింపుల్గా నేను అలా నాకు ఇలాంటి బాగుండి భాష మంచి అందమైన భాష ఉండే పదాలు రాయాలి. ఆ పాట కూడా మంచి భావావేశం ఉంటుంది తండ్రిలో. సో అప్పుడు వచ్చే ఆ పాట, సో దానికి తగ్గట్టుగానే ఆ పదాలు వాడి మీరు ఆ పదాల పొందిక, అంటే మనం సింపుల్ పదాలే చాలా చాలా సమయాల్లో చాలా సింపుల్గా అనిపించాయి, కానీ ఆ భావావేశంతో కుదిరినప్పుడు ఆ సన్నివేశాన్ని అప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉద్వేగం ఉంటుందో దాన్ని ఎలివేట్ చేస్తాయి అవి. సో చూస్తే పెద్దగా ఏమి ఉండదు, మణికంఠ చాలా చిన్న పదాలే, అందరికీ తెలిసిన పదాలే, కానీ అవి కలిగించేటువంటి భావావేశం అద్వితీయంగా ఉంటుంది. అవును, అదే చక్కగా దాంట్లో అదే కాలం చేసే ఇంద్రజాలం చూడు ఎంత చిత్రమో అని, నీకు నాకు ఉన్న బంధం కొత్త పూల గంధము, ఇప్పుడే కొత్తగా పూసిన పూల యొక్క గంధం లాగా. 12 ఏళ్ళు పైనే మరి అలాంటిది కొడుకు తనని దూరం పెడుతూ వస్తున్నాడు కదా, ఒక ఉద్విగ్నత ఉంటుంది కదా తండ్రి హృదయం. సో అలా ఒక మంచి సందర్భం కుదిరి ఇలాంటి మంచి సంతృప్తి కలిగించి ఉంటుంది ఆ పాట. చాలా అద్భుతమైన, చాలా హాయిగా అనిపించింది ఈ పాట రాసినప్పుడు నాకు. శ్రీకృష్ణ అన్నమాట ఈ పాట పాడింది. తను కూడా చాలా సార్లు కలిసినప్పుడు కానీ ఎంత మంచి పాట అండి, చాలా మంచి పాట చేసామండి అంటాడు. చాలా అది. సో ఓవరాల్గా ఇది డబ్బింగ్ పాటలు రాసినా కానీ నేను దాన్ని ఒక స్ట్రైట్ పాటలా చూస్తాను. దానికి అండ్ ఇంపాక్ట్ కూడా ఇవి చాలా పెద్ద పెద్ద సినిమాలు, ఇప్పుడు పెద్ద స్టార్లు చేసే సినిమాలు. అండ్ అనిరుద్ధ్ వాళ్ళు కూడా నన్ను నమ్మి, అంటే ఇప్పుడు మీకు ఒక టైటిల్ సాంగ్ ఎంత ఇంపార్టెంటో సినిమాలో ఇలాంటి పాట కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీకు అక్కడ కథలో రక్తి కట్టాలి ఆ సన్నివేశం. అంటే తను ఇప్పుడు డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ చేస్తున్నాడు కదా, సో ఈ తెలుగు సినిమా అంటే ఓన్లీ డబ్బింగే కాకుండా తెలుగు డైరెక్ట్ సినిమాలకు కూడా ఏమైనా మీకు అవకాశం మీరు అడగలేదా? అంటే తెలుగు డైరెక్ట్ వాటికి అవకాశం రావచ్చు త్వరలో, అంటే అన్నీ వాళ్ళ చేతిలో ఉండవు, కొన్ని రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి కదా, రావచ్చు త్వరలో, నాకు నమ్మకం ఉంది. ఒక ఆప్టిమిస్టిక్ ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా. అదే, సో మీకు డైరెక్ట్గా పరిచయం అయితే ఉంది కదా అనిరుద్ధ్ తోటి? అయితే అనిరుద్ధ్ వాళ్ళ టీమ్ తోటి ఉంది. ఓకే, ఎప్పుడైనా ఆయన నుంచి మెసేజ్ ఏమైనా వచ్చిందా? లియో టైటిల్ సాంగ్ చేసినప్పుడు అమేజింగ్ ఉంది సౌండింగ్ అని అప్పుడు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. అనిరుద్ధ ఇచ్చారు. ఓకే. సో అండ్ వాళ్ళకి స్కోప్ ఉంటే వాళ్ళు ఫస్ట్ నన్నే తీసుకుంటారు. వాళ్ళు ఓకే మీ ఇష్టం, మీరు ఎవరితో రాయించండి అంటే వాళ్ళు నాతో రాయిస్తారు. ఫస్ట్ మీకు ఏ సినిమాకి ఛాన్స్ ఇచ్చారు వాళ్ళు అనిరుద్ధ్ టీము? ఫస్ట్ నేను కేఆర్కే అని కణ్మణి ఖతీజా రాంబో అనే సినిమా, నయనతార, సమంత, విజయ్ సేతుపతి వాళ్ళు కూడా మంచి యాక్టర్స్ అందరు కూడా. సో దానికి ఫస్ట్ నాకు నా ఈనిసిని ఒక్కసారి చెరిపేసిన మనసే నువ్వే అని ఒక లవ్ సాంగ్ అనమాట, వెరీ మెలోడియస్ లవ్ సాంగ్. ఐ థింక్ ఈ మధ్యకాలంలో అనిరుద్ధ్ చేసిన చాలా మంచి మెలోడియస్ సాంగ్ అది. ఆ పాట అప్పుడు ఫస్ట్ వాళ్ళు నన్ను ట్రై చేయాలనుకున్నారు. ఫస్ట్ వాళ్ళు కాల్ చేసి
మీది ఏమో ఏమో అనే ఒక పాట నాది హిట్ అయింది అప్పటికి, దాదాపు ఒక 100 మిలియన్ వెళ్ళింది, భారీ హిట్. ఓకే. సో ఆ పాట విన్నాం, బాగుంది, మేము ఒక మంచి మెలోడీ చేయాలనుకున్నాం, బట్ వీ వాంట్ టు ట్రై, ఫస్ట్ విల్ ట్రై, వర్కౌట్ అయితే అవుతుంది లేకపోతే లేదన్నట్టు చెప్పారు అనమాట. అంటే అప్పుడు మీ వర్క్ వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా చేసినట్టు, ఈ ఏమో ఏమో అనేదే ఒకటి తెలుసు వాళ్ళకి. ఓకే. అండ్ ఆయన తెలుగులో కూడా నాదొక పాట అనిరుద్ధ్ పాడడం జరిగింది అప్పటికి. అవునా, ఏ పాట? ఒక చిన్న సినిమా, అనిరుద్ధ్ వాళ్ళ బావ యాక్టర్ అనమాట, దాంట్లో హీరో. సో ముద్దిచ్చేయి నా సుకుమారి అని పాట. ఏం సినిమా అండి అది? సినిమా రాహు ప్రొడ్యూసరే తీశారనమాట. అది బొమ్మల కొలువు. బొమ్మల కొలువు దాంట్లో నేను 2 పాటలు రాయడం జరిగింది, అందులో ఒకటి అనిరుద్ధ్ పాడారు అనమాట. చాలా ఒక 2 రెఫరెన్స్లు. అండ్ ఎవరు మెలోడీస్ బాగా రాస్తున్నారు ఈ మధ్య కాలంలో అనే వాళ్ళకి ఏదో వచ్చిన 2-3 పేర్లలో ప్రాబబ్లీ నాది కూడా వచ్చి ఉండొచ్చు. అలా ట్రై చేశారు, ఆ పాట చాలా బాగా కుదిరింది. అక్కడి నుంచి వాళ్ళకి నమ్మకం కుదిరింది, మీకు వరుసగా ఇస్తూ వస్తున్నారు. అవును, దాంట్లోనే నేను టైటిల్ సాంగ్ కూడా రాశాను కేఆర్కేలో. సో అది కూడా కొంచెం ఫన్నీగా ఉండి, ఒకేసారి అబ్బాయి ఇద్దరిని ప్రేమిస్తుంటాడు అన్నమాట. సో అది తిక్క లెక్కలోడే చిక్కెనే ఇరుగ్గ 2 చిక్స్ మధ్య స్మోక్ హాట్ బిజ్లీస్ లవ్వు దక్కినాక బుక్ అయిపోయినాడే తీరు తెన్ను అందనోడే ప్రేమ గాథలే 2 రాసినాడు బుజ్జి ఫ్రెండ్ సైకిల్ టైర్కి ప్లేస్ లేని చోట ట్రిపుల్స్ బైక్ తోలుతుండు అని రాశాను అనమాట. అంటే వెళ్ళడానికి ఇడికే దారి లేదు, ట్రిపుల్స్ బైక్ తీసుకొని వెళ్తున్నాడు, అమ్మాయిల మధ్యలో ఇద్దరు 2 చిక్స్ మధ్యలో చిక్కుకున్నాడు. అలా కొంచెం ఫన్నీగా చేశాను. అలా వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే వేరేడ్ స్టైల్ ఉంది, అన్నీ చేయగలుగుతున్నారు. సో ఈ సినిమాను పక్కన పెడితే మళ్ళీ సినిమాలకు వద్దాం. జనసేనకు ఒక మంచి పాట రాశారు మీరు, జనసేన గీతం. అవును, చాలా మంచి పాట. అంటే మీరు రాశారా లేకపోతే వాళ్ళు రాయించుకున్నారా? పార్టీ వాళ్ళే రాయించుకున్నారా? వాళ్ళు రాయించుకున్నారు. వెరీ గుడ్. అది చాలా మంచి సాహిత్యం. ఐ థింక్ ఈ మధ్య ఈ సంవత్సరంలో నేను రాసిన మంచి సాహిత్యం ఉన్నటువంటి పార్టీ గీతం అది. అవును. అది ఎట్లా అంటే, అంజనాదేవి నోముల పంటగ జనించిన ఇతనేవో పండుగ అర్క సమాన పరాక్రమ ఘనుడు ఊహాతీత శక్తి సంయుతుడు శౌర్య ధైర్య సంతులిత హృదయుడు ధర్మాగ్రహ సత్యాగ్రహి అతులితుడు ధీరుడు ఇతడు అరివర్గాలకు భయోత్పాతమే కలిగించే పెనుగర్జనే తనై వస్తున్నాడడిగో మన పవననందనుడు యోధుడు ఇతడు ధర్మగ్లానము కలిగిన నేలకు ధర్మస్థాపనను తిలకము దిద్దగా రామరాజ్యమే తనలో శ్వాసగా ప్రచండ ఝంఝా పవనమైతనే వస్తున్నాడడిగో జనసేనానితడు అనేది ఇది సాకి. నేను ఎంతో 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 ఇష్టపడ్డాను అనమాట. ఆ పాట రాసిన తర్వాత నాకు చాలా హాయిగా అనిపించింది. సో మీ మనసులో ఆయన అంటే ఉన్నటువంటి భావాలన్నీ పెలుబుకి అనమాట. అవును. అయితే అడిగిన వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, టిపికల్గా పొలిటికల్ పాటలాగా కాకుండా మీ ఇష్టం, క్రియేటివ్గా వెళ్ళండి, మీ ఇష్టం ఎలా అయినా వెళ్ళండి. ఒక రిఫరెన్స్ ప్రాబబ్లీ ఆయన వ్యక్తిత్వాన్ని అఫ్ కోర్స్ చూపించాలి. అయితే వీళ్ళ అమ్మగారి పేరు అంజనాదేవి, అలానే ఆంజనేయ స్వామి వాళ్ళ అమ్మగారి పేరు కూడా అంజనాదేవి కదా. సో అలా తీసుకుని ఏదన్నా చేసినా పర్వాలేదని చెప్పారు అనమాట. సో అక్కడి నుంచి తీసుకొని అంజనాదేవి నోముల పంటగా జనించిన ఇతనే ఓ పండుగ, అంటే పవన్ కళ్యాణ్ మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో జనించిన ఇతనే ఓ పండుగ అర్క సమాన పరాక్రమ ఘనుడు సూర్యుడంత పరాక్రమం ఉన్నవాడు ఊహాతీత శక్తి సంయుతుడు, అంటే ఊహకు అందనంత శక్తి కలిగిన వాడు శౌర్యము ధైర్యము శౌర్య ధైర్య సంతులిత హృదయుడు, 2 సమపాళలో కలిగిన హృదయం ఉన్నవాడు శౌర్యము ధైర్యము ధర్మాగ్రహ సత్యాగ్రహి అతులితుడు యోధుడైతాడని అట్లా రాశాను. ధర్మజ్ఞానము ధర్మజ్ఞానం అంటే ధర్మానికి ఇలా కొంత జ్ఞానం అంటే జరగడం, తగ్గిపోవడం, ధర్మం తగ్గిపోయిన. అవును, ధర్మజ్ఞానము కలిగిన నేలకు ధర్మస్థాపనను తిలకము దిద్దగా, ధర్మాన్ని స్థాపించాడు. ధర్మం తగ్గిపోతున్న నేల మీద ధర్మాన్ని స్థాపించడానికి వచ్చినవాడు అని రాశాను అనమాట. సో చాలా అద్భుతంగా
పలికింది పాట. అది ఆ రోజు పలికింది అంతే, నేను రాశాను అనుకోను. అండ్ అది నిజం కూడా అయ్యింది. సో ఆ పాటకు వచ్చినటువంటి మైలేజ్, ఎలాంటి మైలేజ్ వచ్చింది ఆ పాటకి? ఈ పాటకి మైలేజ్ అంటే చెప్పాలంటే అంత. పాట ఎవరు పాడారు దాన్ని? పాట పాడడం శ్రీకృష్ణ పాడారు. శ్రీకృష్ణ పాడారు. శ్రీకృష్ణ పాడింది. పాటకి మంచి అప్లాజ్ వచ్చింది, చాలా మంచి అప్లాజ్ వచ్చింది. నాకు లిటరరీ సర్కిల్లో నుంచి లిరిసిస్టులు ఎవరైతే ఇప్పుడు లెటర్స్ చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు, ఇలాంటి వాళ్ళంతా చాలా బాగా, చాలా మంచి పాట అండి, ఎంత హాయిగా ఉంది, అద్భుతమైన సాహిత్యం రాశారని చెప్పారు. సో చాలా బాగా, నాకు పర్సనల్గా ఒక రైటర్గా చాలా బాగా వచ్చింది. అయితే టిపికల్గా మేము మన మాసెస్ కోసం ఏం చేసిన పాట కాదు. ఇదేంటంటే నిజంగా ఒక నిజాయితీ అయిన ఒక ఆనెస్ట్ ఎక్స్ప్రెషన్ మనం రాయాలనుకున్నాం. అలానే చేసాం పాటను కూడా. అంటే దీనికి ఇన్ని మిలియన్ వెళ్ళాలి అన్నది ఏమి కాదు, నిజాన్ని తీసుకెళ్ళాలి, అది కూడా మంచి ఎక్స్ప్రెషన్లో. ఎవరినో తిట్టడం, ఎవరినో పొగడడం కాకుండా ఒక నిజాన్ని ఇట్లా మనం రిఫ్లెక్ట్ చేయాలని అనుకున్నాం అనమాట. చాలా మంచి అప్లాజ్ వచ్చింది దానికి నాకు. ఓకే, అంటే బేసికల్గా మీకు పవన్ కళ్యాణ్ అంటే ఏమైనా అభిమానం ఉందా? ఆయన అంటే పవన్ కళ్యాణ్ అంటే అందరికీ అభిమానం ఉంటుంది కదా. అంటే నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో ఈ తమ్ముడు, తొలి ప్రేమ ఇవన్నీ రిలీజ్ అయ్యాయి, బద్రి ఇవన్నీ. సో అప్పటి నుంచి అంటే మనకు ఒక టీనేజ్లో ఉన్నప్పుడు నిజంగా సినిమాల్లో స్టార్ల పట్ల ఇంక్లినేషన్ అవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ ఆ కాలంలో ఊపిన స్టార్ కాబట్టి అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం చాలా ఉంది. ఆయన అంటే నాకు, ఆయన వ్యక్తిత్వం కూడా నాకు చాలా ఇష్టం. ఏదంటే ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా నిలబడ్డం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ లాంటి చోట ఉన్నప్పుడు ఆయన కావాలనుకుంటే ఆయన ఇంకే సినిమాల్లో ఎంతైనా సాధించగలరు, ఎంతైనా చేయొచ్చు. ఆయన పక్కన వదిలి దాన్ని పెట్టుకొని డబ్బులు వచ్చే ఒక అక్షయ పాత్ర లాంటిది కదా సినిమా ఇండస్ట్రీ అనేది. ఆయనకి సంబంధించి ఒక స్టార్ ఒక సినిమా చేస్తే కోట్లు వచ్చి పడతాయి, కానీ దాన్ని పక్కన పెట్టుకొని ఆయన జనం కోసం రావటం, తన పార్టీ కూడా జనసేన పెట్టుకోవడం, అలా ఒక స్టాండ్ నిలబడడం. అది నిలబడిన ఏదో ఓకే నిలబడ్డం, 5-6 నెలల్లో మనకి హిట్ వచ్చేసింది, మన ఏదో అయిపోయింది, అలా కాకుండా ఒక దశాబ్దం పాటు తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి అదే పాత్రలో అదే దారిలో నడవడం అనేది చాలా గొప్ప విషయం. అవును, సాధారణంగా అయితే ఆయనకి మొదటిసారి 2019లో ఏదైతే ఎదురైంది అనుభవం, చేదు అనుభవం, బహుశా ఇంకొకరు కనుక ఆ ప్లేస్లో ఉంటే పార్టీ ఉండకపోయి ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్యే 18 సీట్లు గెలిచినప్పటికీ కూడా కష్టం అనుకొని ఆయన మనకు తెలుసు అది. అవును, జరిగిపోయింది, గత చరిత్ర తెలుసు. అవును, ఇది ఉన్నప్పటికీ కూడా మెగాస్టార్ లాంటి ఒక ట్యాగ్ ఆయనకు ఉంది వాళ్ళ అన్నయ్యకి. అయినప్పటికీ కూడా ఆయన చేయలేని పని చేశారు అనేది ఆయన నిరూపించుకున్నారు అనేది. 5 ఏళ్ళు పార్టీని కాపాడుకోవడం ఒక ఎత్తు, కార్యకర్తలను కాపాడుకోవడం ఒక ఎత్తు, 100% విజయాలు చవిచూడటం. అవును, అదిగాక మీకు జనసేన సైట్కి వెళ్తే కూడా వాళ్ళ సిద్ధాంతాలు 7-8 సిద్ధాంతాలు ఉంటాయి. సో అవన్నీ కూడా ఉదాత్తమైన సిద్ధాంతాలు, వాటిని వాళ్ళు ప్రాక్టీస్ కూడా చేశారనమాట. అంటే అవినీతి లేని ఇది చేయడము, మనం జనాల్లోకి వెళ్ళినప్పుడు డబ్బు పంచిపెట్టడం, మద్యం పంచిపెట్టకూడదు అన్నవి, కులాలకు అతీతమైన రాజకీయాలు చేయాలనేవి, ఇలాంటివి చాలా ఉన్నతమైన ఆశయాలు. ఉన్నతమైన ఆశయాలు అందరికీ ఉంటాయి, కానీ వాటిని రిఫ్లెక్ట్ చేస్తూ నిలబడడం అనేది చాలా కష్టం. చెప్పడం ఒక ఎత్తు, ఆచరించడం ఇంకో ఎత్తు కదా. ఆచరించడంలోనే కదా అంతా ఉంది అసలు. కరెక్ట్. అంటే వీళ్ళు మాటల వరకేనా, చేతల వాళ్ళు కూడా? అవును, కోతల రాయడా చేతల రాయడా అవును అనే దాని మీదే కదా మనం మాట్లాడుకునేది ఏదైనా కూడా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని. కరెక్ట్. సో ఆ విషయం యాజ్ ఎ ఫస్ట్ పాయింట్ మంచి ఉన్నతమైన ఆశయాలు ఉండడం అనేది బేస్. వాటిని రిఫ్లెక్ట్ చేస్తూ మనం నడవడం అనేది ఇస్ ద పాత్. ఓకే, అంటే ఈ పాట ఆ పార్టీకి సంబంధించి మరి ఆయన నోటీస్కి వెళ్ళిందా, మీరు పలానా వాళ్ళు రాశారు ఈ పాటను అనేది తెలుసా మీకు? ఏమన్నది అంటే ఇది యాక్చువల్ రాయించిన జనసేన వాళ్ళే. సో అది నాగబాబు గారి దగ్గర వెళ్ళిందని నాకు తెలుసు, బట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిందా లేదు తెలియదు. అది మాత్రం తెలియదు. ఓకే, నేను ఆయన్ని ఎప్పుడు కలవలేదు కాబట్టి నాకు తెలియదు, కానీ వెళ్ళి ఉండొచ్చు. ఓకే, సో ఈ పాటకి మొత్తం ప్రాచుర్యం అయితే బాగానే లభించిందా? బాగా
ప్రాచుర్యం బాగానే లభించాడు. అంటే నాకు ఈ సర్కిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మ్యూజిక్ డైరెక్టర్లు, రైటర్లు, ఎవరైతే మీ చేత ఈ పాట రాయించుకున్నారో వాళ్ళు హ్యాపీ అయినా బాగా? వాళ్ళు హ్యాపీనే. ఆయన బేసిక్గా రాము గారు అని వాళ్ళు విజయవాడ దగ్గర. ఓకే. సో వాళ్ళు కొంచెం ఇండస్ట్రీకి సంబంధించి కొంచెం వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అట్లా కొన్ని మూవీస్ కూడా చేశారు. ఓకే. వాళ్ళు దే ఆర్ ప్రాపర్, అంటే ఓన్లీ పార్టీ మనుషులని కాదు, వాళ్ళకి కొంచెం ఈ కళల పట్ల, సాహిత్యం పట్ల కూడా అవగాహన అదంతా బాగుంది. దే వెరీ హ్యాపీ యాక్చువల్లీ. వాళ్ళు నాకు చెప్పారు ఏమన్నా చేస్తే కూడా డెఫినెట్గా మీరే మాకు రాసేది అని. అవునా? ఓకే. సో మొత్తానికి అదొక సంతోషకరమైనటువంటి విషయం మీకు. అవును. సో ఈ పాటతో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ యాంథం కూడా రాసినట్టున్నారు. అవును. సో అదేంటంటే అది ఎలా వచ్చింది అసలు? అది అనిరుద్ధ్ వాళ్ళ టీము వాళ్ళతో నేను ఎక్కువ పనిచేయడం. ఈ ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ కావ్యమారన్ కదా. అవును. సో అక్కడ చెన్నైలో, యాక్చువల్లీ చెన్నై నేను రీసెంట్గా వెళ్ళినప్పుడు చాలా బాగా గౌరవిస్తున్నారు. ఓకే. అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. అంటే ఎవరు గౌరవిస్తుంది అక్కడ? అక్కడ ఉన్న కళాకారులు కానీ, రైటర్స్ కానీ, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకునే దాన్ని చాలా బాగుంది అనమాట. నేను ఫర్ ద ఫస్ట్ టైం ఎంత గౌరవం ఉంది రైటర్స్ కి అని నాకు అనిపించింది. ఇక్కడికంటే అక్కడే అనిపించింది. ఎందుకంటే వావ్, మీరు అనిరుద్ధ్ పనిచేశారా, జైలర్కు పనిచేశారా, తిరుగుకు పనిచేశారా, దేవర్ లైక్ చాలా ఎక్సైటెడ్, అమేజ్ అయ్యారు. అవును. అయితే అలా కొంచెం నాకు అక్కడ ఈ తమిళ్ సర్కిల్స్లో వాళ్ళు అదంతా బాగా ఉంది. సో ఈ పాట కొంత ఈ టీం వాళ్ళకి చెందిన పాట కొంతవరకు, అందువల్ల వాళ్ళు నాతో ట్రై చేశారు. సో అనిరుద్ధ్ టీమ్ కి సంబంధించిన పాట. సో అందువల్ల నేను రాశాను. మనకి ఫ్రాంచైజ్ వాళ్ళ నుంచి కూడా చాలా ఇన్పుట్స్ వచ్చాయి. అది బాగా మార్చి రకరకాలుగా చేసి సో చేసాము. దాంట్లో హుక్ లైన్స్ అవన్నీ కూడా బాగా హిట్ అయ్యాయి. ఇంకోటి ఏంటంటే మనం రాసినప్పుడు ఎలాగో వీళ్ళు బాగా ఆడతారని రాస్తాం, కానీ వాళ్ళు వచ్చి ఒక వేరే లెవెల్ ఆడడం స్టార్ట్ చేశారనమాట. అంటే ఈ ఓపెనర్స్ ఇద్దరు ఎవరైతే ఉన్నారో మయాంక్ అగర్వాల్ అండ్ ట్రావిస్ హెడ్, వాళ్ళు చాలా అద్భుతంగా ఆడడం స్టార్ట్ చేశారు. దానివల్ల కూడా పాట వల్ల ఇది రెండు బాగా పాపులర్ అయిపోయాయి. సో సన్ రైజర్స్ మేం బ్రో, పక్కా ఇంకో రేంజ్ బ్రో అని రాశాను అనమాట. హుక్ లైన్. సో వీళ్ళు అదే లెవెల్లో ఇంకా అసలు 10 ఓవర్లకి 150 కొట్టడం అంటే కనీ వినేరుగా అన్నట్టు ఆడుతున్నారు. ఈసారి ఐపీఎల్లో అసలు మామూలుగా చెలరేగలేదు అసలు. అవును. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్. అవును. సో అది సుర్ పటాసులే, కిర్రాకు ఖిలాడిలే, జర్రా హం హుషారులే, మనమంతేలే, రప్పారే రఫాటం అది కన్ఫర్మ్ గా పేకాటలే, ఎంట్రీ ఏ టీమే అయినా ఉతికేయాలని రాశాను అనమాట. ఇది పక్కగా అంటే మళ్ళీ ఇది రాసేటప్పుడు మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మనకి 18 ఏళ్ల నుంచి 25 ఈ మధ్యలో ఉండే పిల్లలు. సో ఈ యూత్కి కనెక్ట్ అయ్యేటట్టు పదాలు తీసుకొని రాసాం అనమాట. సో అలా పాట బట్టి భాష, భావం ఇవన్నీ తీసుకొని చేస్తూ ఉంటాను. సో ఆ పాట కూడా చాలా మంచి, ఈ పాట చాలా బాగా పేరు వచ్చింది. క్రికెట్ ప్రేమికులకి మాత్రం అంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ అందరికి కూడా పిచ్చగా నచ్చేసినట్టు, చాలా బాగా నచ్చింది. ఇది నాకు అన్నిటికన్నా మంచి కాంప్లిమెంట్ తమన్ గారి నుంచి వచ్చింది. ఆయన బ్రో 5 out of 5 అని పంపించారు. అవునా? 5 రేటింగ్ చేశారన్నమాట. సో అంటే దాంట్లో అన్ని ఆస్పెక్ట్స్ ని కవర్ చేసాం అనమాట. వీళ్ళు ఎంత అగ్రెసివ్ గా ఆడతారు, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఒకటి. అంటే మీరు రాసిన పాటకు తగ్గట్టు ఆడారేమో. అదే. సో అలా కలిసి వచ్చింది. బేసిక్గా అంటే మనకి ఒక్కసారి ఏంటంటే మనం మంచి అసోసియేషన్లో పనిచేసినప్పుడు
ఆనెస్ట్గా మన ఇన్పుట్ ఇచ్చినప్పుడు మన ప్రకృతి కూడా సహకరిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జుజుబీ పాట నేను ఒక్క నైట్లో రాశాను అనమాట. రాత్రి 11:45 ఏమో పంపించారు, 3:45 కల్లా నేను రాయడము హమ్మింగ్ పంపించేయడం ఎలా ఉండాలి నైట్లో రాసేసారు. ఒక నైట్లో రాశాను, అది కూడా 3-4 గంటల్లో. దానికి ఎన్నెన్నో మిలియన్స్ వ్యూస్ వచ్చేసి నాకు అప్పటి నుంచి రిలీజ్ అయినప్పటి నుంచి ఒక సిగ్నేచర్ అన్నమాట. జైలర్లో రాశాను అనేది ఒకటి మనకి ప్రొఫైల్ పాట రాసింది. అవును. సో అలా పెద్దవాళ్ళతో పనిచేసినప్పుడు, మంచి అసోసియేషన్లో పనిచేసినప్పుడు మనకు కూడా కొంచెం అదృష్టం అంటుకుంటుంది. అంటే మీరు ఇప్పుడు దాకా రాసిన పాటల్లో మీకు బాగా మంచి ఎలివేషన్ ఇచ్చిన పాట అంటే ఏది చెప్తారు? అంటే ఒక టర్నింగ్ పాయింట్ లాగా ఇచ్చిన. టర్నింగ్ పాయింట్ అంటే నేను యాక్చువల్లీ ఇంతకుముందు యూఎస్లో ఉండేవాడిని. అవునా? 2019లో బ్యాక్ వచ్చాను. సాఫ్ట్వేర్. ఓకే. సో 2019లో న్యూజిలాండ్ నుంచి యూఎస్కి వెళ్ళారా? అవును. సో నేను యాక్చువల్లీ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను చిన్నప్పుడు, జడ్పీ స్కూల్, ఖమ్మంపాడు అని ఒక ఊరు నూజివీడి దగ్గర. అమ్మ నాన్న టీచర్లే, మా స్కూల్లోనే టీచర్లు. కాబట్టి నేను మంచి బాలుడిగా ఉండవలసి వచ్చింది. అక్కడే అమ్మ నాన్న పని చేసే చోటే. అవును. ఇద్దరు టీచర్లే. నాన్న తెలుగు టీచరు, అమ్మ సైన్స్ టీచరు. సో చిన్నప్పటి నుంచి కొంచెం పర్వాలేదు చదువుకున్నాను. చిన్న మన ఇద్దరు టీచర్లు అయితే ఇంకేముంది, భాష మీద మంచి ఇది కూడా ఉంటది కదా. అంటే అయితే చిన్నప్పటి నుంచి కొంచెం మాకు ఆ ఇంక్లినేషన్ ఉంది. అంటే ఇప్పుడు పదబంధం నింపడం, ఈనాడు చేయడం, కొద్దిగా శతకాలు అవి చదువుకోవడం, పంచతంత్ర కథలు, చిన్నవే సామెతలు నేర్చుకోవడం. సొంతగా నాన్నగారు తెలుగు పండిట్టు, నాన్న ఎలాగూ తెలుగు. అండ్ మా ఇంట్లో కూడా అందరూ బాగా టీచర్లు. మా పెద్ద నాన్నగారు ఆయన తెలుగు లెక్చరరు, ఇంకో పెద్ద నాన్న హిందీ టీచర్. అలా కొంచెం టీచింగ్ సైడ్ ఉన్నారు. సో అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి బాలుడిగా ఉండాల్సి వచ్చింది. సో దానివల్ల కొంచెం చదువుకున్నాను. సో అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పాయింట్, నేను జడ్పీ స్కూల్లో మా అమ్మ వాళ్ళు ఏదైతే స్కూల్లో చేస్తున్నారో దాంట్లోనే చదువుకున్నాను. 10th వరకు కింద కూర్చొని చదువుకున్నాను అనమాట. మా స్కూల్లో బెంచులు ఇవి కూడా లేవు. సో కింద కూర్చొని చక్కగా చదువుకున్నాను. ఆ తర్వాత నేను ఈ రకరకాలు చదువుకొని బాగానే యుఎస్ వరకు వెళ్ళి ఉద్యోగం చేసి సిలికాన్ వ్యాలీలో బ్యాక్ వచ్చాను. సో అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా నన్ను మౌల్డ్ చేయడం అంటారు కదా, దానికి ఉపయోగపడింది అనుకుంటాను. అంటే మన రూట్స్ ఆర్ నార్మల్, ఐ మీన్ వెరీ హంబుల్ రూట్స్. సో మనకు పోయేది లేదు, వచ్చేది లేదు, వాట్ ఈస్ దేర్ అన్న. కానీ మీకు సిలికాన్ వ్యాలీ అంటే ఒక మంచి శాలరీని ఉంటుంది. మంచి శాలరీ. మరి అంత శాలరీని అంటే ఎంత సంపాదించేవాళ్ళు, ఎంత ఉండేది మీకు? ఉంటుంది $1 నెలకి ఎన్ని డాలర్లు ఉండేవి? $120K అనుకోండి. ఓకే. పర్ మంత్? పర్ ఇయర్ $120K. 90 లక్షలు. 90 లక్షలు ఆల్మోస్ట్ 1 కోటి అనుకోండి. దగ్గర అవును. 1 కోటి రూపాయల ఉద్యోగాన్ని వదిలేసుకొని. ఎందుకని అంటే ఏ నమ్మకంతో వచ్చారు మీరు? ఎందుకని అంటే బేసిక్గా నేను వెళ్ళినప్పుడు అక్కడ సెటిల్ అవ్వాలని వెళ్ళలేదు. ఓకే. జస్ట్ నాకు ఆపర్చునిటీ ఉంది, వెళ్ళాను. రెండో థింగ్ ఏంటంటే నేను ఆల్వేస్ మా అమ్మ వాళ్ళు కొంచెం 70 yearsకి దగ్గరకు వస్తున్నారు, వాళ్ళని చూసుకోవాలి ఇన్ ద ఎల్డర్ ఏజ్ అని నాకు ఉందన్నమాట ఫస్ట్ నుంచి. ఓకే. సో ఆ ఉద్దేశంగా కొంచెం బ్యాక్ వచ్చాను. రెండోది మా పిల్లలు పుడితే నాకు ఎలాంటి ఈ నర్చరింగ్ జరిగిందో చిన్నప్పుడు, అలా మా అమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళు పెరిగితే బాగుంటుంది, వాళ్ళు కూడా కొంచెం తెలుగు నేర్చుకోగలుగుతారు, చిన్న థింగ్స్. అంటే నేను వాటిని వాల్యూ చేస్తాను ఎక్కువ దాన్ ఇవాళ 1 కోటి రూపాయలు సంపాదించుకోకపోయినా మనలో సత్తా ఏ రోజుకైనా మనం నిలబడగలిగేటట్టు, జీవితాన్ని ఈదగలిగేటట్టు, ఇదంతా నేను తెగ సంపాదించాల్సిన పనిలే. అంటే ఎంత సంపాదించాలంటే ఎలా బతికామని ఎక్కడన్నా సంపాదించుకోవచ్చు. అంటే ఇప్పుడు అక్కడ ఎంత సంపాదిస్తాం అంత ఖర్చులు ఉంటాయి కదా. అంటే నా ఈక్వేషన్ ఓన్లీ డబ్బు మీద ఉండదు. డబ్బు ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకే. తర్వాత బంధాలు, మనకుండే రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఈక్వేషన్. ఎక్కువసార్లు మనం అది మిస్ అవుతాం. కానీ ఇదే మెయిన్. అసలు
అసలు మనం బతికేది ఉద్యోగం చేయడానికి కాదు. మన కానీ వెళ్ళటం అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ఇష్టం లేకుండా లేరు. అదేం లేదు. నేను ఐటీని కూడా చాలా ఇష్టపడి దాన్ని కెరీర్ చేసుకున్నాను, వెళ్ళాను. యుఎస్ నేను చాలా ఎంజాయ్ చేశాను, అన్ని ప్లేసులు తిరిగాను. సో నేను పార్ట్ అనుకున్నారు, అక్కడికి వెళ్ళటం కూడా ఒక జీవితంలో భాగం. నేను యుఎస్ అనే కాదు, నేను యాక్చువల్లీ సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో సెటిల్ 5 కంట్రీస్లో ఉన్నాను నేను. యాక్చువల్లీ సింగపూర్ వెళ్ళాను, కోస్టారికా అనే కంట్రీ వెళ్ళాను, దుబాయ్, యుఎస్, సో చాలా చోట్లకి వెళ్ళాను. సో అన్ని చోట్ల నేను వెళ్ళాను, ఎక్స్పీరియన్సెస్ పొందుకున్నాను. నేను లైక్ మన యూత్లో ఉన్నప్పుడు మనకి వెళ్ళి తిరగగలుగుతాము, ఇక్కడ అంతా చూడగలుగుతాము, రకరకాల కల్చర్స్ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాము. సో ఇదంతా చేశాను. సో బ్యాక్ వచ్చాను. ఇప్పుడు మా 2 పిల్లలు నాకు, వాళ్ళ అమ్మ వాళ్ళతో నాన్నతోటి చక్కగా ఎంజాయ్ చేస్తారు, నేను కూడా ఆడుకుంటాను. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫ్యామిలీ. సో తాతయ్య నాన్నమ్మ దగ్గర పెరుగుతున్నారా వాళ్ళు? అవును. మొన్న ఇప్పుడు మీ దగ్గరే ఉంటున్నారా? మా దగ్గరే ఉంటారు. ఇక్కడ హైదరాబాద్కి వచ్చారా? వాళ్ళు రిటైర్ అయినప్పటి నుంచి నా దగ్గరే ఉంటారు. ఓకే. సో మొన్న రామజోగి శాస్త్రి గారి పిల్లాడి ఎంగేజ్ మన పెళ్లి జరిగింది. అక్కడ భాస్కర్ భట్ల గారు, చైతన్య ప్రసాద్ గారు వచ్చినప్పుడు మేము డిన్నర్ చేస్తున్నాం అనమాట. మా పిల్లాడు అన్ని చదువుతున్నాడు, అక్కడ మెనూ అంతా ఎలా చదువుతున్నాడు అంటున్నారు అనమాట వాళ్ళు. అంటే ఇంగ్లీష్ కాబట్టి చదువుతున్నాడు అంటే, కాదు తెలుగైనా చదువుతాడు వాడు అన్నారు. ఎన్నో సంవత్సరం ఏంటి వాడికి లైక్ 5 years. సో వాడు తెలుగు ఇంగ్లీష్ అన్ని చదవగలుగుతాడు చక్కగా. వాడు అలా. సో అంటే చిన్నప్పటి నుంచి గ్రూమింగ్ అలాగా ఉంటుంది కాబట్టి అలా నేను దాన్ని నమ్ముతాను, ఆ ప్రాసెస్ని. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అంటే వెళ్ళటము ఇష్టంగానే వెళ్ళారు, ఇక్కడికి రావటం కూడా అలాగే ఇష్టంతోనే? అవును, రావడం కూడా ఇష్టంతోనే వచ్చాను. సో వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ద క్వశ్చన్, ప్రొఫెషనల్ గానే ఇక్కడికి వచ్చేసారా? వచ్చాను. సో ఆ తర్వాత ఏమో అనే పాట ఏదైతే నేను రాశాను, అది నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అనుకుంటాను. ఎందుకంటే 2012లోనే నేను ఒక సినిమాకి రాయడము, ఒక 2-3 సినిమాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇట్లా బయట దేశాలకు వెళ్ళిపోవడం, అప్పుడు ఇంత టెక్నాలజీ ఎక్స్ప్లోర్డ్ అయ్యి లేదు కాబట్టి కొంచెం అక్కడి నుంచి రాయడం కుదరలేదు. అయితే బ్యాక్ వచ్చిన తర్వాత ఏమో అనే పాట అనుకోని వరంలాగా నా మొదటి సినిమానే, అంటే బ్యాక్ వచ్చిన తర్వాత మొదటి సినిమా, అదే ఫస్ట్ పాటే 100 million. దానికి నేను సైమాకి కూడా నామినేట్ అయ్యాను. నాకు దైవంలో భావించే సీతారాం శాస్త్రి గారు, దేవిశ్రీ ప్రసాద్, రామజోగయ్య శాస్త్రి, వీళ్ళందరితో పాటు నేను కూడా నామినేట్ అయ్యాను. సో అలా అదొక జ్ఞాపకం. అండ్ ఇది టర్నింగ్ పాయింట్ అనమాట. ఎందుకంటే ఆ ఏమో పాట వల్ల నేను తర్వాత ఒక 20-30 బొమ్మల కొలువుకి అది రాసింది కాదు, రాహు అనే సినిమా, దాంట్లో చాలా మంచి సాహిత్యం రాశాను. సిద్ధు శ్రీరామ్ పాడిన పాట ఇది. చోటే కాలాన్ని ఆపాలని, నీతోటి సమయాన్ని గడపాలని, నా జన్మ కోరింది నీ తోడుని, గుండె నీదేనని, ఏమో 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 నన్ను తాకే హాయే ప్రేమో అని వస్తుంది. అదే ఒక చిన్న సినిమా, చాలా మంది తెలియదు, కానీ ఆ పాట నామినేట్ అయిందంటే ఆ పాట ఎంతగా పాపులర్ అయిందో. అంటే మీరు రాసిన పాటకి సిద్ శ్రీరామ్ గాత్రం అని తోడవటం అనేది ఆ పాటకి అంత పాపులారిటీ తెచ్చిపెట్టింది. అయితే పాట కూడా చాలా హృదయంగా ఉంటుంది. అది అవును, ఆనెస్ట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు అని తన నా ఫ్రెండ్. సో తను ఇప్పుడు అనిరుద్ధ లాగా మనకి పెద్ద పెద్ద సినిమాలు చేయడం వల్ల అనిరుద్ధ అసోసియేషన్ అలా ఉంది. అలానే ప్రవీణ్ లక్కరాజు కూడా నా ఫస్ట్ మూవీ 2012లో తనే అనమాట కంపోజరు. 2019లో నేను బ్యాక్ వచ్చాక కూడా తనే కంపోజరు. అదే నా ఫస్ట్ మూవీ అనుకోవచ్చు ఇంకా టెక్నికల్లీ చూస్తే. సో తర్వాత కూడా నాకు కంటిన్యూస్ గా పాటలు ఇవ్వడం తను. సో ప్రవీణ్ లక్కరాజు ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద. ఇప్పుడు అది వదిలేసారా మొత్తం? సాఫ్ట్వేర్ ఫీల్డ్ వదిలేసారా? సాఫ్ట్వేర్ ఫీల్డ్ వదిలేదు, జరుగుతుంది. మధ్యలో కొంతకాలం వదిలేశాను. కరోనా టైంలో నేను ఓన్గా కన్సల్టింగ్ చేసుకునేవాడిని. తర్వాత ఒక 2 ఏళ్ళు వదిలేశాను. తర్వాత అనుకోకుండా ఒక ఆపర్చునిటీ వచ్చింది, సరే తీసుకున్నాను. ప్రస్తుతానికి నడుస్తుంది. బట్ నా ప్రయారిటీ అయితే పాటలే అనమాట. పాటలు సీరియస్గా చేయాలని వచ్చాను బ్యాక్. సో తప్పకుండా దాంట్లో బాగా గట్టిగా చేస్తాను. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు పాటలు రాస్తున్నారో ఇప్పుడు పర్వాలేదా దాంట్లో? మీరు అంటే ఇది వదిలేసేసుకొని ఏదైతే మీరు చదువుకున్నారో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ సంబంధించింది
అది లేకపోయినా పర్వాలేదు అనే స్థాయిలో ఉందా ఇప్పుడు ప్రజెంట్ మీ ఆదాయం? అది ప్రస్తుతానికి చెప్పలేము అలాగా. ఓకే. ఎందుకంటే నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో 18 ఏళ్ళు పనిచేశాను కాబట్టి నేను చాలా హైలీ పెయిడ్కి వెళ్ళిపోయాను. ఓకే. అండ్ మనం ఇది చూసుకుంటే 4 ఏళ్ళు, రైట్, 2019 నుంచే కరెక్ట్గా చేస్తున్నట్టు. అందులో 2 ఏళ్ళు మనకి లాక్డౌన్ కూడా వచ్చింది. సో ఆ రెండింటిని అలా యాపిల్ టు యాపిల్ కంపారిజన్ చేయలేము. ఓకే. కానీ థింగ్స్ ఆర్ వెరీ వెరీ పాజిటివ్. ఎందుకంటే నాకు ఆపర్చునిటీస్ లేదు అని అసలు ఎప్పుడూ లేదు. 2019 నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత నాకు ఆల్వేస్ పాట రాయడానికి ఉంది. కంటిన్యూస్గా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంది. ఆదాయం అనేది పెరుగుతూనే ఉంది. సో కొంచెం కొంచెం ధైర్యం పుంజుకుంటున్నాము. సో నేను ఎంత వర్క్ చేయగలుగుతానని నమ్మకం కూడా నాకు ఇండస్ట్రీ కలిగించింది. కోటి గారు కంపోజర్, ఆయన నాకు యుఎస్లో ఉన్నప్పుడు ఒక సినిమా కోసం ఆయనకి పనిచేశాను అనమాట, కోటి గారికి. అది సంహౌ రిలీజ్ కాలేదు, కానీ దాంట్లో అద్భుతమైన సాహిత్యం అనమాట. నేను రాసిన వన్ ఆఫ్ ది బెస్ట్ సాహిత్యం అనుకోవచ్చు. ఆయన అప్పుడు నాకు ఫోన్ చేసి, ఎవరమ్మా మీరు, ఎక్కడుంటారు, ఎంత బాగా రాశారు, అసలు ఇది ఏ సినిమా, అసలు ఎవరు హీరో, ఏంటి, అసలు ఇంత బాగా రాశారని బాగా పొగిడారు. అంటే ఆయనకి ఒక వాత్సల్యం కలిగింది. ఒక కొత్త జనరేషన్లో, నెక్స్ట్ జనరేషన్లో మంచి సాహిత్యం రాసే పిల్లలు ఉన్నారు అని ఆయనకు ఒక మంచి ఆనందం కలిగింది. బ్యాక్ వచ్చిన తర్వాత కూడా నాతో చాలా పాటలు రాయించారు. ప్రైవేట్ ఆల్బమ్స్ కానీ, భక్తి గీతాలు కానీ, ఇదంతా కూడా నాకు ఒక నెట్ ప్రాక్టీస్ లాగా ఏర్పడింది అనమాట. ఇప్పుడు ఈ సంవత్సరంలో నేను చాలా ఆర్ఆర్ అంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లాంటివి చాలా రాశాను చాలా సినిమాల్లో. అవన్నీ రాయడానికి కూడా నాకు అంత కాన్ఫిడెన్స్ ఇక్కడి నుంచి కలిగింది. కోటి గారు ఆయన రకరకాలు ట్రై చేయించారు నాతో. ఆయనతో మిమ్మల్ని పరీక్ష చేశారనమాట. ఆయన అన్ని రకాల పరీక్షలు పెట్టారు అనుకోవచ్చు. పరీక్ష అనుకోకర్లేదు, యాక్చువల్లీ మనకి అంటే మీలో ఉన్నటువంటి ఏదైతే ఉందో. అవునవును. ఒక చిన్న మొక్క నాటినప్పుడు దానికి అలా రెగ్యులర్ గా వాటర్ పోస్తే అదే వచ్చి పూలు పూస్తుంది. ఆ టైప్ మీలోని యాంగిల్స్ అన్ని బయటకు వస్తాయి. అవునవును. అయితే నాకు తెలియదు అనమాట నేను అవన్నీ రాయగలుగుతానని. ఆయన రాయించిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఏదైనా రాయగలుగుతాను. అప్పుడు కరోనా అంతం కూడా రాశాను అనమాట నేను. చిరంజీవి గారు ట్విట్టర్ అకౌంట్లోకి ఫస్ట్ వస్తున్నప్పుడు ఆ పాట ద్వారా వచ్చారు ఆయన. చిరంజీవి గారు, నాగార్జున వీళ్ళంతా ఇంట్లో ఉండి యాక్ట్ చేశారు. మీకు గుర్తుండుంటే, వి గోనా ఫైట్ కరోనా ఏదేమైనా చిన్నదిలే మనలో ఉన్న ధైర్యం కన్నా అని అది రాశాను. అది కూడా కోటి గారు రాయించింది. చాలా ఫాస్ట్ గా రాశాను. ఒకసారి మళ్ళీ అది చెప్పు ఒకసారి అన్నాను. వి గోనా ఫైట్ కరోనా ఏదేమైనా చిన్నదిలే మనలో ఉన్న ధైర్యం కన్నా జాగ్రత్తలు పాటిస్తూ ఎదిరిద్దాం చిన్న, ఏముంది విలువైంది మన ప్రాణం కన్నా. అది సో దాంట్లో ఒక చరణం చిరంజీవి గారు తన లిప్సింగ్ ఇవ్వడం, ఆయన యాక్ట్ చేయడం, అవన్నీ నాకు అసలు Cloud9 అనమాట. ఏంటి ఇలా జరుగుతుందా, నిజంగా జరుగుతుందా ఇది అని. చాలా చాలా బాగా, చాలా మంచి ఎక్స్పీరియన్స్. నిజమేనా అనుకున్నారా? అనుకున్నాను డెఫినెట్గా. ఎందుకంటే నేను నాకేం చెప్పలేదు అనమాట కోటి గారు, ఇది సో అండ్ సో కోసం ఒక పాట రాయాలమ్మా. జస్ట్ ఇప్పుడు కరోనా వస్తుంది కదా, అప్పటికి యాక్చువల్ అంత అవేర్నెస్ కూడా లేదు అసలు. ఇండియాలోకి అంత కరోనా అంత సివియర్గా రాలేదు అప్పటికి. ఇదే ఫస్ట్ పాట. దీనికి మోడీ గారు ట్వీట్ కూడా చేశారు అనమాట. పిఎం ఆఫీస్ నుంచి వాళ్ళు ట్వీట్ చేశారు, ఎంత మంచి ఎఫర్ట్ చేశారు మీరు అందరూ కలిసి అనేసి. ఎందుకంటే అది ఫస్ట్ ఇన్ ద కంట్రీ కరోనా మీద పాట రావడం. సో అవేర్నెస్. సో అప్పటికి ఎవరికి అంత అవగాహన కూడా లేదు. అందువల్ల కొంచెం రీసెర్చ్ చేసి, నెట్లో కొంచెం సెర్చ్ చేసి, అది అంతా చేసి రాసామన్నమాట పాటని. సో అలా కోటి గారు యాక్చువల్లీ హీస్ అహెడ్. ఎప్పుడు కూడా హిస్ థాట్ ఈజ్ అహెడ్. ఆయన ఇవాళ చేస్తున్నారంటే హీస్ లైక్ 6 months ఆర్ 1 year అహెడ్ ఉంటారు ఆల్వేస్. అంటే ఆయన అప్డేటెడ్గా ఉంటారు. అవును. అంటే ఈ తరానికి పోటీ పడుతుంటారు అనమాట. అవును. ఆయనతో పనిచేసాక యాక్చువల్లీ నాకు ఒక మంచి థింగ్ ఏంటంటే, ఈ పాటలు చేసేటప్పుడు ఆయన ఏజ్ అప్పటికి 60-62 ఉంటారేమో, ఐ డోంట్ నో. 60+ ఉంటారు, 60. బట్ రాత్రి 2:15కి నాకు చెప్పేవాళ్ళు, అదే నేను పాడింది రెస్పాన్స్ చూసుకొని చేసి అంత అగ్రెసివ్ పని చేసేవాళ్ళు. అంటే ఇమాజిన్ 535 మూవీస్ చేశారు ఆయన.
ఎంత అగ్రెసివ్ పని చేసి ఉంటారు అంటే మనం ఎంత అగ్రెసివ్ పని చేయాలి అసలు యాజ్ స్ఫూర్తే కదా మనకు వాళ్ళు అలాంటి వాళ్ళు. అవును అంతే కదా, ఏదో సరదాగా పాట చేసామని కాదు, అంత అగ్రెసివ్. పోటీ అంటే ఇప్పుడు ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ ఆయన ఒక ఊపారు కదా. అవును, మొత్తం ఇండస్ట్రీ హిట్స్. అవును. సో అండ్ ఆయన ఈ కమర్షియల్ ఆస్పెక్ట్ను కూడా చాలా వాల్యూ చేస్తారు ఆయన. అంటే ఆయన పాటలు మంచి హృదయంగా ఉండే పాటలతో పాటు కమర్షియల్ హిట్స్. అవును. మీకు హలో బ్రదర్ కానీ మామూలు కదా, చిరంజీవి గారి సో మెనీ, రాజ్ గారితో కలిసి ఇచ్చినటువంటి మామూలు కాదు కదా. ఆ తర్వాత కూడా రాజ్ గారితో విడిపోయిన తర్వాత కూడా మల్లేశ్వర పాటలు ఇప్పటికీ ఎట్లా ఉంటాయి అసలు మల్లేశ్వర పాటలు అయితే. అవును అవును అవును, అదే తప్పకుండా. సో ఇలా మీ ప్రయాణం అంతా ఇలా జరుగుతూ ఉంది. అవును సార్. సో ఇప్పుడిప్పుడే మంచి మంచి పాటలు పడుతున్నాయి మీకు, మంచిగా నిరూపించుకుంటున్నారు అందులో. సో ఏంటి కమింగ్ మూవీస్ అంటే ఏం చెప్తారు? కమింగ్ మూవీస్ అంటే చాలా బిజీగా వర్క్ జరుగుతుంది సార్. నేను దేవకి నందన వాసుదేవ అని ఒక సినిమాలో చాలా మంచి పాటలు రాశాను. ఓకే. నేను చాలా మంచి సాహిత్యం, చక్కటి తెలుగు, కొన్ని సాంస్క్రిట్ అది ఏదండి. అవునవును, గల్లా అశోక్ జయదేవ్ గారి అబ్బాయి. అవునవునవును. సో దాంట్లో అంటే ఇప్పుడు నేను రివీల్ చేయలేను కానీ చాలా మంచి ఫిలాసఫీ ఉన్న చాలా మంచి సాహిత్యం రాశాను. చక్కటి తెలుగు, కొంత సాంస్క్రిట్, చిన్న చిన్న శ్లోకాలు లాంటివి ఇవన్నీ కూడా రాశాను. సో నాది ఏంటంటే మెయిన్గా నా స్ట్రెంగ్త్ మీకు ఐపీఎల్ యాంథము సన్ రైజర్స్ మేం బ్రో పక్కా ఇంకో రేంజ్ బ్రో నుంచి. సో ఎత్ర గావః ప్రవర్ధంతే తత్ర వృద్ధిస్సు సంపద, ఎత్ర గోమాత బాధేతే తత్ర సమాప్తి శాంతి శ్రియం ధ్రువం, ఇలాంటివి కూడా రాయగలుగుతాను. రజాకార్లో రాశాను. రజాకార్లో గోవు శ్లోకం ఇది, కంప్లీట్ సాంస్క్రిట్. సో ఇలా నేను రెండు సంస్కృతం కూడా వచ్చా మీకు బాగా? కొంచెం వచ్చు. అంటే నేను చిన్నప్పుడు 6వ తరగతిలో ఉన్నప్పుడు ప్రాథమిక ప్రవేశిక అలాంటివి ఉంటాయి కదా హిందీకి, అలా సంస్కృతికి కూడా ఉంటాయి, అవి నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో 2 ఏళ్ళు సంస్కృత్ స్టూడెంట్, తర్వాత డిగ్రీలో 3 ఏళ్ళు సంస్కృత్. అయితే నేను సంస్కృత్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్ సంస్కృత్ లేదు, అంటే మనకి ఉంటుంది కదా లాంగ్వేజ్, బట్ అలా 5-6 ఏళ్ళు సంస్కృత్, కొంచెం అంటే తెలుగు బదులు సంస్కృత్. సో నేను కన్వర్సేషన్ అంటే మాట్లాడగలుగుతానని చెప్పను కానీ కొంచెం కృషి చేసి రాయగలుగుతాను, చాలా చక్కగా మంచిగా రాయగలుగుతాను. అట్లా రజాకార్లో కూడా రాశారు. రజాకార్లో మంచి మంచి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ రాశాను. సో దాంట్లో తెలుగు సంబంధించి కూడా ఒక మంచి పాట రాశాను అనమాట. సినిమా స్టార్టింగ్లోనే తెలుగు చదువుకునే 18 మంది పిల్లల్ని చంపేస్తారు. చంపేసేటప్పుడు శారదా స్థానం ఇలా రుధిరమే చిమ్మెనే, శారద స్తన్యం అంటాం అనమాట మనం సాహిత్యాన్ని. సంగీతము సాహిత్యము 2 స్థానములు శారదాదేవి. సో అవి ఈరోజు పాల బదులు రక్తం చిమ్ముతుంది. రుధిరమే చిమ్మెనే, చదువులమ్మ చీర తెలుపు, ఇప్పుడాయను నెత్తుటెరుపు, ఈ నేలను అలముకుంది రక్కసి నలుపు, మా ప్రాణఘోష తెలుగు, మా భాషా యాస తెలుగు, అమ్మంటిది అచ్చ తెలుగు జ్ఞానపు వెలుగు అని రాశాను తెలుగు గురించి. అలానే ఈ పిల్లలు తెలుగింటి కొమ్మ పూలు, విరజిమ్మే పరిమళాలు, నెత్తుటి వాసనతోటి నేలకు ఒరిగే, దిద్దేస్తూ అక్షరాలు నవ్విన ఈ పసిమోములు, రాకాసుల రాజ్యంలో చితిలో కలిసే, భాషా తిలకం చెదిరి సంస్కృతి శిథిలమయ్యే, కలి అలజడి విలయము ఇది, ప్రళయపు ధ్వని బహుశా ఇది, ధర్మానికి చెదబట్టినదే అని రాశాను అనమాట. సూపర్గా ఉంది అసలు, చాలా చాలా బాగా కుదిరింది. అలా అంటే ఆ సన్నివేశం కూడా అంటే మనలో మీలో ఉన్న కవిని సాటిస్ఫై చేసే పాటలు అనుకోవాలి ఇట్లాంటి సందర్భాలు. అవును, నేను ఏంటంటే యుఎస్లో వర్క్ చేసి వచ్చాను, ఏదో ఇంగ్లీషు హిందీ రాస్తాను అలా కాదు, అవి రాయగలుగుతాను. నేను మంచి భావం ఉండి మంచి భాష ఉండే పాటలని రాయగలుగుతాను. కొంచెం సంస్కృతం, కొంచెం గ్రాంధికం. సంగీత దర్శకుడు వాళ్ళు ఏది కోరితే అది రాయగలుగుతారు. ప్రాపర్ తెలుగు పాటే కావాలంటే తెలుగు పాట రాస్తారు. మీరు అన్నట్టు ఇంగ్లీషు అవి కూడా రాయగలుగుతారు. అవును, అది వేటూరి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నన్ను నా పాటలకి అది రాయించుకునే వాళ్ళ పోలిక అని. కొంచెం ఆ టైపు అంటే
నేను ఏదైనా రాయగలుగుతాను, కానీ యాజ్ అ ప్రొఫెషన్ మనం దాన్ని తీసుకున్నప్పుడు మనం అన్ని రకాల పాటలకి న్యాయం చేయగలం. ఆయన వేటూరు గారు అంటే సవ్యసాచి, అవును, ఎలాంటి పాట అవును, ఆల్రౌండర్ అంటారు కదా. అవును, సో ఆయన నిజంగానే ఆల్రౌండర్. అవును, బ్యాటింగ్ చేస్తారు, ఫీల్డింగ్ చేస్తారు, బౌలింగ్ చేస్తారు, అన్ని చేస్తారు ఆయన. అవునవునవును. సో అలా సో ఆ కోవలో మీరు పేరు తెచ్చుకోవాలన్నదా మీకు కూడా అన్ని రకాల పాటలు? నేను అన్ని రకాలు రాయాలనుకుంటాను, అవి రాయడం ఎంజాయ్ కూడా చేస్తాను అనమాట. అదే ఇట్ ఈస్ నాట్ దట్ నన్ను ఏదో ఐపీఎల్ ఎంత రాయమంటే అరే ఇలాంటి భాషతో ఎందుకు రాయాలి అలా ఏం అనుకోను. నేను రెండింటిని వాల్యూ చేస్తాను, అదే చాలా బాగా నేను పరిశ్రమించి చేస్తాను అనమాట. అదే. ఏదో అది ఒక ట్రెండీగా రాయాలి కాబట్టి దానికి ఆ ట్రెండీగా రాయగలుగుతాం. అవును, ఇక్కడ ఒక భావావేశంతో రాయాలి కాబట్టి అంతే ఉద్వేగంతో అవును, ఆ భావం పలికేలా రాయగలుగుతాం. అవును. గీతాంజలి మళ్ళీ వచ్చిందని ఒక సినిమాకి ఈ మధ్య రాశాను, కోన వెంకట్, కోన వెంకట్ గారిది. దాంట్లో ఒకటి నాన్న పాట, చిన్న పిల్లలు నాన్న గురించి పాడే పాట, చాలా లలితమైన పదాలతో చాలా ఆనెస్ట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది పాట. ఓకే ఓకే, అదొకటి. అలానే దాంట్లోనే మళ్ళీ క్లైమాక్స్ ఫైట్ రమ్ 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 రుద్రభద్ర కాళిక హం యం ఖట్ ఫట్ శూలిక కపాలిక అని మొత్తం ఇట్లా సాంస్క్రిటైజ్డ్ పాట. దాంట్లో దశమహావిద్యల గురించి రాశాను అన్నమాట. ఉద్రేకం. అవునవును. సో దాంట్లో దశమహావిద్యలు అనేవి ఉంటాయి మనకి. ఈ రౌద్రానికి సంబంధించిన 10 ఫామ్స్ అన్నమాట, శక్తి ఫామ్స్, శక్తి యొక్క రూపాలు. సో అది చాలా రీసెర్చ్ చేసి రాశాను అనమాట. సో అలా పాట రాసేటప్పుడు ఇవన్నీ కూడా మీరు చూసుకుంటారు మొత్తం అంతా కూడా. అవును, పరిశ్రమిస్తాను. అది నాకు అది ఇష్టం అనమాట. అది అలా చేయడం ఇష్టం. ఈ ప్రాసెస్ నాకు చాలా ఇష్టం. మీకు ఆ పాట రాసే ప్రాసెస్ ఏదైతే ఉందో దానికోసం కసరత్తు చేస్తారు బాగా. అవును. సో మీరు అన్నట్టు అది ఆ పాట తర్వాత దేవకి నందన వాసుదేవ ఇంకా ఏమన్నా ఇప్పుడు ఈ ఒక పాటైనా రాశారా? వేటయానికి. అవును, వేటయానికి మనసులాయే ఒకటే రాశాను. ఓకే. దేవకి నందన వాసుదేవలో దాదాపు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఒక 2 పెద్ద పాటలు, మామూలు పాటలు రాశాను. తర్వాత బ్యాక్గ్రౌండ్ మొత్తం ఆల్మోస్ట్ చాలా మటుకు రాశాను. ఇంకా కొన్ని చిన్న చిన్న సినిమాలు అవి నడుస్తున్నాయి. దాదాపు ఈ సంవత్సరం దాదాపు ఒక 40-45 పాటల దాకా రాశాను ఆల్రెడీ. ఓకే, నైస్ నైస్. చాలా బాగా ఇప్పుడే ముందుకు వెళుతుంది బండి, జరుగుతుందండి. అవును. అయితే ఎలా కొంచెం ఇంకా పెద్ద సినిమాల్లోకి వెళ్ళాలి, పెద్ద డైరెక్టర్లు, ఇంకా పెద్ద ఛాలెంజెస్, పెద్ద స్టార్లు, వాటిల్లో చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మన క్రియేటివిటీ కూడా ఇంకా మనం నర్చర్ చేసుకోగలుగుతాం బాగా. అంటే ఇప్పుడు సుకుమార్ గారు, త్రివిక్రమ్ గారు, రాజమౌళి ఇలాంటి వాళ్ళ సినిమాల్లో మీకు పాటలు కూడా విభిన్నంగా ఉంటాయి, ఛాలెంజ్ ఇస్తారు వాళ్ళు. సో అలాంటివి వాటి కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి డైరెక్టర్లతోటి. అవును, మంచి మంచి డైరెక్టర్లతోటి మంచి మంచి సన్నివేశాలకు పాటలు రాయాలని. సో ఒక ఆశాభావంతో ఉన్నారు, వస్తాయనే ఆశాభావంతో. తప్పకుండా ఉన్నాను. నేను వాటిని నిలబెట్టగలుగుతాను కూడా, ఆ కాన్ఫిడెన్స్ కూడా నాకు ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ మౌళి గారు. సో మీ ప్రయాణం ఒక చిన్న ప్రయాణం అయినా కానీ చాలా ఆసక్తికరమైనటువంటి ప్రయాణంగా కనిపిస్తూ ఉంది. సో తప్పకుండా ఇప్పుడు మనసిలాయో ఎట్లా అయితే పాట పెద్ద హిట్ అయిందో అలాగే మీరు కూడా ఒక కవిగా పెద్ద రేంజ్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మూర్తి గారు, నన్ను పిలిచి మంచి కన్వర్జేషన్ చాలా హాయిగా అనిపించింది. నా మనసులో భావాలు చెప్పుకోవడానికి కూడా ఒక మంచి వేదిక కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.